యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన నేను శుభవచనం తెలియపరుస్తూ ఉన్నాను. మన తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. గడిచిన కొన్ని వారములుగా సర్వాధికారి అయిన దేవుడు ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారము కూడా మరి ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. వాక్య భాగమును ధ్యానించే ముందుగా అలవాటు ప్రకారంగా ఉపమానానికి ఒకరు కావాలి. తరుణ్ ఒకసారి అమ్మా. యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? యేసు ప్రభు వారు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళారు. ఆ ఇద్దరి పేర్లు ఏంటయ్యా అంటే, ఒకరి పేరు సత్యం, ఒకరి పేరేంటి, ఇంకొకటి పేరు అసత్యం, ఇంకొకటి పేరు అసత్యం. వీరిద్దరూ మంచి స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? ఎవరెవరు? సత్యం. వీరిద్దరూ యేసు ప్రభు వారు బోధన చేస్తూ ఉంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు బోధ చేస్తూ ఉన్నారు. మన తరుణ సత్యం అనుకుందాం. తరుణ్ బెస్ట్ ఫ్రెండ్ సత్యం. ఇద్దరు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఈ విధంగా బోధ చేస్తున్నారు. సత్యవంతులు ఎవరైతే ఉంటారో వారు నా వారు, అసత్యవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా వాళ్ళు. నా వాడు ఎప్పుడు సత్యమందు నిలిచి ఉంటాడు, వానిలో అసత్యం ఎంత మాత్రం ఉండదు. అసత్యాన్ని దగ్గరికి రానియడు, అసత్యాన్ని అసహించుకుంటాడు అని యేసు ప్రభు బోధ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి కోపం వస్తుంది చెప్పండి? అసత్యం వచ్చాడుగా అక్కడికి, అసత్యానికి కోపం వచ్చింది, తలకాయ దించుకున్నాడు. ఈ విషయము పక్కన ఉన్నటువంటి సత్యం చూశాడు. పక్కన ఉన్నటువంటి సత్యం చూశాడు. సత్యము తన స్నేహితుడికి చేసి తన స్నేహితుడు తలకాయ దించుకొని బాధపడడం చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత, అరే అసత్యం ఎందుకురా బాధపడుతున్నావు, ఏమైందిరా అంటే, నువ్వు తీసుకెళ్ళావు కదా మహాపోటుగాడు వాక్యం చెప్తున్నాడని, అసత్యాన్ని దగ్గరకు రానిద్దాం, నువ్వు సత్యంగా నువ్వు దూరం పో నాకు, నువ్వు దూరం పో నాకు అన్నాడంట. అరే ఆయన ఏదో చెప్పారురా, నువ్వు విన్నావు, చెయ్యాలని ఏమైనా రూల్ ఉందా? నువ్వు కావాలని నన్ను అక్కడ తీసుకెళ్ళి ఆయనతో నన్ను తిట్టించావు అని అంటుంది. ఏంటి? అసత్యం. నువ్వు తలెత్తరా అని సత్యం అసత్యంతో అంటుంది. ఏయ్, అంతగనం తిడితే, అంతమంది ముందు నన్ను పట్టుకొని ఎంత ఇన్సల్ట్ చేస్తే నేను తలెత్తుకుంటానా? అసలు ఆయనకి ఎంత ధైర్యం నా గురించి నలుగురిలో అసత్యాన్ని దగ్గరికి రానిద్ది అంటాడు అని ఇంకా కోపం రగిలిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, తలెత్తలేదు. ఈ సత్యానికేమో పక్కనున్న అసత్యం ఫ్రెండ్ అంటే బాగా ఇష్టం. అరే ఏం చేయమంటావు చెప్పురా, ఏం చేయమంటావు చెప్పురా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నీకు అడ్డం పట్టుకుని మరి మాత్రం ఏం చేయమంటావు చెప్పురా అంటున్నాడు.
అసత్యం అన్నాడంట. అరే నేనేం చెప్పినా చేస్తావా? చేస్తావా? అరే నువ్వు చెప్పరా నేను చేస్తా అన్నాడు సత్యం. అయితే నన్ను ఎవరైతే తిట్టారో, నన్ను ఎవరైతే నలుగురిలో అవమానం పాలు చేశారో ఆయన దగ్గరికి పోయి నువ్వు రేపటి నుంచి ఇట్లాంటి బోధ చేయొద్దని చెప్పరా. ఏం చేయదు? నువ్వు సత్యమును చెబుతూ ఉంటే అనేకుల హృదయాలు నొచ్చుకుంటూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి ఇలాంటి బోధ చేయకూడదని చెప్పారు. సత్యం బయలుదేరాడు. సత్యం బయలుదేరాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా యేసయ్యా, నేను నా ఫ్రెండ్ని ఏదో నువ్వు మంచి మాటలు చెప్తావు నీ దగ్గరికి తీసుకొస్తే నువ్వేం చెప్పావు? అసత్యాన్ని దగ్గరికి రానిద్దంటావా? అసత్యం ఎవడో తెలుసా? నా ఫ్రెండ్. నువ్వు చెప్పిన వాడిని వాడు బాధపడ్డాడు. వాడు నాతో స్నేహం చేయనంటున్నాడు, నాతో తిన్నట్టున్నాడు, నాతో ఉండను అంటున్నాడు. నువ్వు ఇలాంటి మాటలు చెప్పచ్చా? ఇలాంటి పనులు నువ్వు చేయొచ్చా అని ఈ సత్యం వచ్చి యేసుప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతుంది. యేసుప్రభువు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? నేను చెప్పింది తప్పే, నువ్వు వెళ్ళి అసత్యంతోనే తిరుగు, నువ్వు వెళ్ళి వాడితోనే ఉండు, నువ్వు వెళ్ళి వాడితోనే తిను తాగు అని చెప్తాడా? నా యందు ఉన్నవాడు అసత్యమును ద్వేషించుకుంటాడు. అసత్యమును ద్వేషించిన వాడు ఏం చేస్తాడు? సత్యమందు నిలిచి ఉండలేడు. అసత్యమును ప్రేమిస్తే సత్యమందు నిలిచి ఉండలేడు అని చెప్తే మళ్ళీ మాటలు తీసుకెళ్ళి అసత్యానికి చెప్పాడంట. ఇంకా అసత్యం హృదయంలో కోపం పెరిగిపోయింది. అరే నువ్వు నాకు ఇష్టమైన వాడివిరా, నువ్వు నాకు ఇష్టమైన వాడివి, నా ఇంటోటివి, నా బంధువువి, నువ్వు నా రక్త సంబంధం అనుకున్నా, నువ్వు నా తల్లి కడుపులో పుట్టకపోయినా నా తల్లి కడుపులో పుట్టినట్టు నేను ఊహించుకున్నా. ఇప్పుడు సత్యంగా నీకు యేసు కావాలా నీకు కావాలా? అరే సత్యంగా నన్ను తీసుకెళ్ళి తిట్టించావు కదా, యేసుతో తిట్టించావు కదా, నీకు సత్యం కావాలా నీకు కావాలా అని అన్నాడు. థ్యాంక్ యూ. ఏం కోరుకుంటాడు చెప్పండి? ఏం కోరుకుంటారు? నిజమా? అమ్మా అటు సైడ్ ఉంది ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. వాడిని వదిలిపెడితే అబ్బో చాలా కష్టం. ఏది ఏమైనా ఏం కావాలి తెలుసా? అసత్యమే కావాలి. తండ్రి అయిన దేవుడు శరీరధారిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు యోధుడు లేఖన భాగము యోహాను రాసిన సువర్తమానము 17వ అధ్యాయము 19వ వచనము. యోహాను రాసిన సువర్తమానము 17వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చదవండి 17-19. వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకున్నాను. సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడు ఏమంటే, వారిని సత్యమందు ప్రతిష్ఠిత చేయు నిమిత్తము వారి కొరకు నేను ప్రతిష్ఠిత. ఎవరిని ప్రతిష్ఠిత చేస్తున్నాడంట? వారిని. వారంటే శిష్యులను సత్యమందు ప్రతిష్ఠిత చేయడం కొరకు. దేని యందు? సత్యమందు.
సత్యం వినబడినప్పుడు ఏమైతే తెలుసా, కోపాలు వస్తాయి, బాధలు కలుగుతాయి. మనం వెళ్ళి ఏం చేస్తామంటే బతిమలాడుతాం, స్నేహితుడా కొంచెం కొంచెం కనికరించు, కొంచెం కొంచెం ఎక్కువ వద్దు, కొంచెమే కనికరించు. దేనిని బతిమలాడుతున్నావు? అసత్యాన్ని బతిమలాడుతున్నారు. సత్యము వినబడినప్పుడు అసత్యానికి బాధ కలిగితే సత్యవంతుడైన వారిని వెళ్ళి ఎవరిని బతిమలాడుతున్నాడు? అసత్యాన్ని బతిమలాడుతున్నాడు. భూమిలో నుంచి ఒక మొక్క మొలకెత్తాలి. మొక్క మొలకెత్తాలి అంటే దానికి ఏం కావాలి? విత్తనము కావాలి. విత్తనము బ్రతికి ఉండగా మొలకనిస్తుందా? ఎప్పుడు మొలకనిస్తుంది విత్తనము? విత్తనము చచ్చినప్పుడే అందులో నుంచి మొక్క వస్తుంది. అలాగే అసత్యము మానవుల్లో నశించినప్పుడే సత్యం అనేది మనుషుల్లో చిగురిస్తుంది. యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను సత్యమును వారి యందు ప్రతిష్ఠించుట. ఇక వారిలో అసత్యం ఉండదు, వారిలోనికి అసత్యము రాదు. వారు అసత్యవంతులుగా ఉండరు, అసత్యపు మాటలు వారిలో ఉండవు. వారి పనులన్నీ కూడా సత్యములే. సత్యం చెప్తే లోకానికి నచ్చదు. మన సంఘంలో కూడా చాలా మంది సత్యాన్ని అర్థం చేసుకోలేక వెళ్ళిపోయిన వారు ఉన్నారు బయటికి. సత్యం చెప్పినప్పుడు అసత్యానికి నొప్పి, బాధ. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన శిష్యులను సత్యమందు ప్రతిష్ఠిస్తూ ఉన్నాడంట. ఎందుకు వచ్చాడయ్యా సర్వాధికారి భూలోకంలోని కంటే? శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించడం. ఎవరు ఆయన శిష్యులు? ఎవరు ఆయన శిష్యులు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన శిష్యులు ఎవరో చెప్పగలుగుతారా? ఆయన శిష్యులు ఎవరు? యేసు ప్రభువు శిష్యులు ఎవరు? ఎంతమంది? ఎంతమంది? కోటాను కోట్ల మంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా ఎవరిని చేయాలి? సమస్త జనులను శిష్యునిగా. ఎవరంటే మీరు నేను కూడా ఆయన యొక్క శిష్యులమే. ఎవరైతే మారు మనస్సు పొంది బాప్తిస్మము ద్వారా రక్షింపబడతారో, మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరు, అసత్యాన్ని వదిలిపెట్టిన ప్రతి ఒక్కరు, పాపము చేయకుండా జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరు ఆయన శిష్యులే. ఆయన శిష్యులమైన మనకు ఆయన చెప్తూ ఉన్నమాట ఏంటంటే, మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠిత చేయుటకు, మనందరినీ కూడా సత్యమందు ప్రతిష్ఠిత చేయుటకు ఆయన పూనుకున్నాడు. అందుకనే పరలోకంలో నుండి భూలోకానికి ఒక మాట చదువుతాం. మనుషులందరూ ఎలా ఉన్నారు, బోధించే బోధకులు కూడా ఎలా ఉన్నారు అన్న విషయాల గురించి మనం ఆలోచిస్తే, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం నుండి, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. ఎవరి నోళ్ళు మూయించాలి? తర్వాత ఇంకొంచెం కిందకి. అటివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. దేన్ని ఉపదేశిస్తూ ఉన్నారంట? ఉపదేశించకూడని వాటిని, అసత్యాలను ఉపదేశించుచు కుటుంబములను ఏం చేస్తున్నారు? పాడు చేయించున్నారు. ఏం బోధిస్తున్నారు వారు ఇంతకీ అంటే? ఆ కింద మాటలో చెప్తున్నాడు, చదువుదాం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు
ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఒక అతను వచ్చాడంట, నేను దేవుని సేవకుని అన్నాడు అని అక్కడున్న ప్రజలతో అంటున్నాడంట, ఓ క్రేతీయులో ఉన్న ప్రజలారా, వీరు అప్పటికే బాప్తిస్మం తీసుకున్నారు, మారు మనసు పొందిన ఎవరు? క్రేత్రియా అనే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, నీతిగా జీవిస్తూ ఉన్నారు. వీరి మధ్యలోనికి ఒకడు వచ్చాడంట. ఒకడు వచ్చి నేను పాస్టర్నే అన్నాడు. పాస్టర్ అనగానే ఏం చేస్తారు? గౌరవిస్తారు. సరే, గౌరవించారు, మంచిది. మనోడు ఏం చెప్తున్నాడంటే, క్రేత్రిలో ఉన్న ప్రజలారా, మీరు అబద్ధికులుగా, వీరు ఒకప్పటి జీవితం అబద్ధపు జీవితం, ఇప్పుడు మారిపోయారు. మారిపోయిన తర్వాత అంటున్నాడు, మీరు అబద్ధికులుగా. నిజమా కాదా? అబద్ధికులేగా? అవునయ్యా, అబద్ధికులు. మీరు ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడ, దుష్ట మృగములు అంటే మీరు వ్యభిచారం చేసిన వాళ్ళేగా? అవునయ్యా, చేసిన వాళ్ళమే మేము అన్నారు. అయ్యా, కానీ ఇప్పుడు మేము మారిపోయాం. ఎవరు మారమన్నాడు మిమ్మల్ని? నువ్వు దొంగవేగా? అవునయ్యా, దొంగలమే. ఎవడు మారమన్నాడు మిమ్మల్ని? దేవుడు ఎంత ప్రేమ స్వరూపో తెలుసా? దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? నువ్వు మోసగాడివేగా? అవునయ్యా, మేము మోసగాళ్ళం. ఎవడు మారమన్నాడు మిమ్మల్ని అంటున్నాడు ఒకడు వచ్చి వాళ్ళ సంఘంలోనికి. వీరు ఎలాంటి వారిని ఆ అబద్ధికుడు చెప్తున్నాడంటే, మీరు అబద్ధకం ఆడేవారు, దుష్ట మృగములు పోలిన వారు, సోమరులైన తిండిపోతారు. మీరంత ఇదేగా. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మీరందరూ నా దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? మీరందరూ నా చర్చికి రావాలి, నా సంఘానికి రావాలి అని ఆలోచించి వాడు చెప్పే అబద్ధం ఏంటంటే, తిను, పర్వాలే, దేవుడు చూసుకుంటాడు. తాగు, పర్వాలే, దేవుడు చూసుకుంటాడు. నీ ఇష్టం, అబద్ధాలు ఆడు, మోసాలు చెయ్యి. ఎవడొద్దన్నాడు నిన్ను? ఎవడు మారమన్నాడు నిన్ను? నీ ఇష్టం. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి, శిలువలో తన ప్రాణం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వేం చేసినా ఆయన ఊరుకుంటున్నాడు. ఏం చేయడు ఆయన. ఎందుకోసం తెలిసి ఇదంతా చెప్పిందాడు? జనాల్ని తన వైపు తిప్పుకోవడానికి, లాక్కోవడానికి. ఇప్పుడు చెప్పండి, ఈ చర్చికి వస్తేనేమో పాస్టర్ గారు ఏమంటున్నారంటే, విగ్రహార్పితాలు తినద్దు అంటున్నాడు, తాగద్దు అంటున్నాడు, వేయబడితే నోట్లు వేసుకొని నవలద్దు అంటున్నాడు, ఆదివారం చర్చికి రమ్మంటున్నాడు. ఇంకొకడు వచ్చాడు, అతను ఏమంటున్నాడంటే, ఏమని చేసుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, మా చర్చికి రా, నీకు అసలు సత్యాన్ని చెప్తా. నువ్వు అసత్యంలో ఉన్నావు, మా చర్చికి రా, సత్యాన్ని చెప్తా. నువ్వేం చేసినా ఏం కదా అంటున్నాడు. ఎడిపోతారు చెప్పండి జనాలు ఎక్కువగా. అక్కడికి పోతే, ప్రభుదాస్ గారి చర్చి దగ్గరికి పోతే సత్యమందు ప్రతిష్ఠ చేస్తారంట దేవుడు. మేము సత్యమందు ప్రతిష్ఠింపబడితే ఎవరికి ఇష్టం ఉండదు? అసత్యంలో ఉన్న మా వారికి ఇష్టం ఉండదు. ఇక్కడికి పోయామనుకో, ఏం చేసినా ఏం కదా అంటున్నాడు. కాబట్టి మా బంధువులందరూ అలిగే పని ఉండదు, కోపగించుకునే పని ఉండదు, ఇబ్బంది పడే పని అసలే ఉండదు. వాళ్ళందరితో కలిసి మేము కూడా కొంచెం తాగచ్చు, ఎంజాయ్ తిరగచ్చు అని అనుకొని అసత్యం వైపు మరల్చబడుతున్నారు జనాలందరూ. అందుకని అంటున్నాడు, మీలో ఒకడు లేచి మిమ్మల్ని అబద్ధములాడేటట్టుగా చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని దుష్ట మృగముల వలె మీ హృదయాలను మారుస్తూ ఉన్నాడు. సత్యమందు దేవుడు వారిని ప్రతిష్ఠించమంటే
వాడు తన స్వలాభము నిమిత్తమే ఏమని ఆజ్ఞిస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని ఎలాగ వక్రీకరిస్తున్నాడంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంటున్నాడు. అందుకని అంటున్నాడు దేవుడు వారిని 13వ వచనము, ఈ సాక్ష్యం నిజమే. ఏ సాక్ష్యం నిజం అంటే మీరు క్రేత్రిలో ఉన్న ప్రజలారా, మీరు ఒకప్పుడు అలాగే ఉన్నారు, దుష్టముఖముల వలె ఉన్నారు, అబద్ధములు ఆడుతూ ఉన్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు మారు మనస్సు పొందుకున్నారు. ఆ సాక్ష్యము నిజమే. ఇప్పుడు ఈ సాక్ష్యము ఈ హేతువు చేత యేసుక్రీస్తు తన శిష్యులమైన మనకిచ్చినటువంటి ఈ హేతువు చేత యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున ఏమో నిమిత్తము విశ్వాసము నిమిత్తమై మీరు నిలబడినట్లుగా స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా ఎలా గద్దించారంట? అయ్యా వద్దయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నిన్ను విడిచిపెట్టుకోలేను, అటు ఆయన విడిచిపెట్టుకోలేను, ఇటు నువ్వు కావాలి, అటు ఆ పాస్టర్ గారు కావాలి అంటున్నాడా? నీ బోధ కావాలి, ఆ అసత్య బోధ కావాలి అంటూ ఉన్నాడా? నీతి నిమిత్తము నిలబడినట్లుగా, సత్యము నిమిత్తము నిలబడినట్లుగా వానిని కఠినముగా గద్దించకపోతే ఏమవుతుంది? వాడు నమ్మిన అబద్ధ బోధనే నిజమైన బోధ అనుకొని మోసపోతూ ఉంటాడు. దానినే నలుగురికి అలవాటు చేస్తాడు. అందుకనే అబద్ధ బోధను ఖండించిన నిమిత్తము కఠినముగా గద్దించమంటున్నాడు. దేవుని మాటలు కాని వాటిని బోధిస్తే కఠినముగా గద్దించమంటున్నాడు. ఇదిగో వారు అనేక కల్పనా కథలను కల్పించుకొని ఉన్నారు, సత్యమునకు విరోధమైన బోధలు. యేసు ప్రభువారు తన శిష్యులను సత్యమందు నిలపడానికి వస్తే సాతానుడు అసత్యవంతులను ఎన్నుకొని అసత్యమందు నిలుపుటకు ఏది చేసినా ఏం కాదు. మొన్న ఒక బ్రదర్ చెప్తూ ఉన్నారు ఎంతటి అసత్యములో ఉన్నారన్న దాని గురించి. ఒక చోట ఫంక్షన్ అయిందంట. ఆ ఫంక్షన్కి వారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్తే అక్కడ సిఎస్ఐ పాస్టర్ గారంట. సిఎస్ఐ మంచిగా తాగేసి వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడంట. ఏం చేశాడు? తాగేసి వచ్చి స్టేజ్ మీద కూర్చొని మారు మనసుల గురించి వాక్యం బోధిస్తున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్తే నోట్లోంచి ఒకటే కంపు. ఇటువంటి వారు ఏం బోధిస్తున్నారు, ఏం నేర్చుకుంటూ ఉన్నారు? సత్యమందు నిలవలసిన వారే ఉండగా అసత్యమును తమ హృదయంలో పెట్టుకొని అసత్యమే మాకు కావాలనుకొని దేవుడు చేద్దాన్ని చేస్తూ సంఘానికి ఏ మాదిరి చూపిస్తున్నారు? తాగుబోతులకు దేవుని రాజ్యము లేదు, తాగేవారికి దేవుని రాజ్యము లేదంటే బోధించవలసిన వాడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి తాగేసి స్టేజ్ ఎక్కాడు. అటువంటి వారు నచ్చుతారు జనాలకి. అటువంటి వారు పైన మాటలు పలుకుతారు కాబట్టి నచ్చుతారు. అందుకని ఆ పై మాటలో చదువుకున్నాం, వారు మాటల యందు చాలా ప్రీతికరమైన మాటలు మాట్లాడతారంట. అబ్బో ఎంత బాగా చెప్పాడో అన్నట్టు ఉంటుంది, కానీ జీవితం శూన్యం. ఇదిగో ఇక్కడ ఉన్న యూదులు కూడా అటువంటి వారిలాగే తయారైపోతున్నారు. కల్పనా కథలు కల్పించేశారు. అవును, యేసు ప్రభువు మన కొరకే చనిపోయాడు, కానీ ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మనం ఏం చేసినా ఏం కాదు. ఆయన కొట్టడు, తిట్టడు. ఎన్ని పాపాలు చేయలేదు, ఇప్పుడు ఆయన కొట్టాడా? ఇప్పుడు ఆయన తిట్టాడా? ఏం చేసినా ఏం కాదు. ఆయన నమ్మితే చాలంతే, బాప్తిస్మం తీసుకుంటే చాలంతే, సంవత్సరానికి ఒకసారి చర్చికి వచ్చి కూర్చుంటే చాలంతే అని అనేక భిన్న బోధలను వారి పైన ఉద్దేశిస్తున్నాడు. అందుకనే ఆ కింద వచ్చిన చదువుతాడు 16-17 వచనాలు, 15-16.
పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు అపవిత్రమైనది కాదు. పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులైన తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎలా ఉన్నారంట? మేము దేవుని వారమే చెప్పుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు, కానీ ఎలా ఉన్నారంట? తమ క్రియల వలన మేము ఆయన్ని ఎరగమన్నట్టు. పవిత్రులుగా ఉండాలని బోధిస్తున్నారు, కానీ వారి జీవితం అంతా అపవిత్రంగానే. అందుకని శాస్త్రం గురించి పరిచయం గురించి జాగ్రత్తపడి వారు చెప్పినట్టు చేయండి, కానీ వారు చేసినట్టు వారు జీవించినట్టు జీవించద్దని హెచ్చరిస్తారు. ఎందుకంటే అనేక మంది తమ హృదయాలలో సత్యమును ప్రతిష్ఠింపబడక, సత్యమును బోధించక, వారికి నచ్చినది బోధిస్తూ అనేక కుటుంబాలను ఏం చేస్తున్నారంట? భ్రష్టత్వంలో నింటేస్తున్నారు, నాశనంలో నింటేస్తున్నారు. అందుకనే సర్వాధికారి అయిన దేవుడు ఈ భూలోకంలోనికి రావడానికి గల కారణము తన శిష్యులైన వారందరినీ సత్యమందు ప్రతిష్ఠిత చేయాలి. ఎవరైతే సత్యమందు ప్రతిష్ఠిత చేయబడతారో వారు దేవుని. అందుకని యేసు ప్రభువు దగ్గరికి ఆయన బోధించే బోధలు ఎలా ఉన్నాయో అని కొంతమంది అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మాట చూద్దాం చూడండి, ఆయన ఎట్లాంటి బోధ చేస్తున్నాడు అని. యోహాను రాసిన సువార్త మనము లూకా సువార్త మనము 20వ అధ్యాయం 21వ వచనము. లూకా సువార్త మనం 20వ అధ్యాయం 21వ వచనం. కొంతమంది అధికారులు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు, నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని రాజ్యమును బోధించుచున్నావని. ఎందాక వచ్చాడు, సత్యం వచ్చాడు. సత్యం వచ్చి ఏమన్నాడు యేసు ప్రభు దగ్గరికి? అయ్యా మా అసత్యం ఫీల్ అయిపోతూ ఉన్నాడు. అయ్యా నువ్వు మొహమాటం లేకుండా మొహం మీదనే సత్యాన్ని చెబితే మా అసత్యం ఫీల్ అయిపోతున్నాడు. అయ్యా కొంచెం మొహమాటం కొద్దైనా, మొహమాటం కొద్దైనా వాక్యంలో కొంచెం అసత్యాన్ని కలిపోయ్యా. ఏం కలపాలి వాక్యంలో? అసత్యాన్ని కలిపాయి. కొంచెం మొహమాటానికి మా మొహాలు చూసి అనేవారు ఉన్నారా? మన సంఘంలో లేరనుకోండి, కొన్ని చోట్ల ఉన్నారు. మొహమాటం కొద్ది కొంచెం అసత్యాన్ని కలిపాయి వాక్యానికి. నువ్వు అంత కఠినంగా బోధిస్తే ఎవడింటాడు, ఎవడొస్తాడు? యేసు ప్రభు వెనకాల ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు 70 మంది శిష్యులు ఉన్నారు వెనకాల. ఎంతమంది? ఇంకెక్కువ మంది ఉండొచ్చేమో. ఒకే ఒక మాటతో అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకే ఒక మాటతో చివరికి వచ్చేసరికి 12 మంది నిలబడ్డారు. 12 మంది కూడా కాదు, 11 మంది చివరికి వచ్చేసరికి. ఎందుకు? సత్యం అనేది మనుషులకి నచ్చదు. అసత్యం అనేది కలిపి చెప్పండి సత్యంతో పాటు. అబ్బబ్బ ఎంత మంచోడో మా అయ్యగారు. మమ్మల్ని ఒక్క మాట కూడా అంట తెలుసా? మమ్మల్ని ఒక్క మాట కూడా అంట. ఎంత ప్రేమగా చూసుకుంటాడో, ఎంత నవ్వుతూ మాట్లాడతాడో మాతో, ఎంత కలివిడిగా ఉంటాడో మాతో. ఎవరు? అసత్యం బోధించాడు. సత్యం బోధించినప్పుడు ఎట్లా ఉంటాడంటే గద్దింపు ఉంటాడు. గద్దింపులో ప్రేమ ఉంటుంది. దాన్ని గ్రహించాలి. గద్దింపులో మన పిల్లల మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు, వారు నిప్పు దగ్గరికి పోతుంటే
ఏ నాన్న పోకురా అని చిన్నగా చెప్తారా? ఒకసారి చిన్నగా చెప్తారు, రెండోసారి చిన్నది, మూడోసారి ఏం చెప్తారు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ముట్టుకుంటే కాలుతుంది, నీతో పాటు మేము కూడా బాధపడాలి అని గద్దిస్తారు. గద్దింపులో ఏముంది? ద్వేషం ఉంది కదా. కుమారుని ద్వేషించి కుమార్తెను ద్వేషించి గట్టిగా చెప్తున్నారు కదా. యేసు ప్రభు వారు కూడా అసత్యమును ద్వేషించమని సత్యమందు తన శిష్యులను ప్రతిష్ఠ చేయటకు గట్టిగా చెప్పాడంట, మోమాటం లేకుండా చెప్పాడంట. అయ్యో ఈరోజు ఇట్లా సత్యం చెప్పేస్తే రేపటి నుంచి జనాలు రారు, రేపటి నుంచి నా వెనకాల తిరిగేవారు ఉండరు, నా శిష్యులు నాతో ఉండరు, నా సంఘం నాతో ఉండదు అని అనుకోలే ఆయన. నా మాటలు ఎవరు వినరు అనుకోలే. అక్కడ అంటున్నారు, వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి ఒకసారి, మరిచిసారి మాట చదువుతాం. లోకాసు వార్త 28:20. వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచున్నావు, బోధించుచున్నావు, నీవు ఎవని యందు మా మాట లేదు. అక్కడ పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, వారందరి ముందు కూడా ఏం మాట్లాడుతున్నాడు? అరే మీరు అసత్యవంతులు, మీరు మనుషులందరూ మోసంగా తీసుకుంటూ ఉన్నారు, మనుషుల్ని మోసం చేస్తున్నారు, మనుషుల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన మార్గము కాదు, ఇది నా యందు ఉండివాడు చేయి మార్గము కాదు. దేవుడు మీకు ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రము దీనిని ఒప్పుకోదు అని గట్టిగా చెప్తూ ఉంటే, అయ్యా నువ్వు మోమాటం లేకుండా చెప్తున్నావయ్యా అని ఇరుకుని పెట్టడానికి అడుగుతాను ప్రశ్న. ఒక ఆ మాటలు కూడా చదువుతాం. మొహమాటము లేకుండా సత్యముగానే దేవుని వాక్యమును ఎవరు బోధిస్తున్నారు? సత్యముగా యేసు ప్రభువు సత్యంగా బోధిస్తున్నారు. అది సత్యమని ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న అధికారులకి, మత పెద్దలందరికీ తెలుసు ఏది సత్యం. యేసు ప్రభువు చెప్పేది సత్యం అని. కాకపోతే వీరు ఎందుకు యేసు ప్రభువుని ఇరుకుని పెట్టాలని చూస్తున్నారు? యేసు ప్రభువు సత్యం వాళ్ళే ఒప్పుకున్నారు కదా చెప్పేది, ఎందుకు ఇరుకుని పెట్టాలని చూస్తున్నారు అంటే, వారు అప్పటి వరకు ఆ సంఘమునకు ఆ ప్రజలకు బోధించింది ఏంటంటే, సత్యములో అసత్యమును కలిపేసి లీటర్ పాలలో 10 లీటర్ల నీళ్లు కలిపేసి బోధించేశారు. అంతేనా? లీటర్ పాలలో 10 లీటర్ల నీళ్ళు కలిపితే ఏమైంది? ఏదో అనుకోవడానికి పాలు, అంతకైతే పాల కలర్ కూడా కనపడదు, తెల్లగా కూడా కనపడదు. వాటన్నింటినీ బోధించేశారు, ప్రకటించేశారు. వాళ్ళందరికీ నచ్చేసింది. అబ్బో చాలా గొప్ప వాళ్ళు మా అధికారులు, మా పాస్టర్ గారు. కానీ తీరా యేసు ప్రభువు వచ్చాడు, అసలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటే మన వాళ్ళకి కోపం, నా వాళ్ళందరినీ అక్కడికి లాగేసుకుంటాడు అని కోపంతో ఇబ్బంది పడిపోయారు. అందుకని వచ్చి అంటున్నారు, మొహమాటం లేకుండా చెప్తే ఎట్లయ్యా, కొంచెం మొహమాట పడు, కొంచెం అసత్యాన్ని మాతో పాటు నువ్వు కూడా కలుపు. తర్వాత మాటలు చదువుతాం. యేసు ప్రభువుని ఇరుకుని పెట్టుటకు వారు అడుగుతున్నారు. ఇదంతా చెప్పిన తర్వాత, మనము కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? నువ్వు మొహమాటం లేకుండా సత్యాన్ని బోధిస్తున్నావు కదా, నువ్వు ఎవరిని పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు మా ప్రశ్నకు సమాధానం చెప్పు, కైసరుకు పన్నించడం న్యాయమా కాదా? ఏమనుకున్నారంటే వీళ్ళు, కైసరుకు పన్నియద్దు అంటాడు ఆయన. ఏమంటాడు? కైసరుకు పన్నియద్దు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? రాజద్రోహం చేస్తున్నాడు. కైసరుకు పన్నియద్దు అంటే రాజద్రోహం చేసిన వాడికి మరణ శిక్ష అనుకుని ప్లాన్ వేశారు. కానీ యేసు ప్రభువు అక్కడ అంటున్నాడు తర్వాత మాట, అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము, ₹1 నాకు చూపండి, దీని మీద ఉన్న అచ్చులు ఎవరి అని అడిగాడు. వారు ఏమన్నారంటే, కైసరు వారి రాజ్యానికి సంబంధించిన గుర్తులు దీని మీద ఉన్నాయి,
ఇప్పుడు మనకి మన కాగితంలోనే చూసుకుందాం. దీని మీద ఉన్న రూపం గాంధీ తాత, వెనకాల ఒక బొమ్మ వేసాడు, దీని మీద చేతి వ్రాత ఉంది, గవర్నర్ చేతి సంతకం ఉంది. ఇది ఎవరిదంటే ఏం చెప్తావు? భారతదేశ ప్రభుత్వానికి సంబంధించింది. వారు కూడా యేసు ప్రభువుకి అలాగే చూపించారు. ఇది ఎవరిదని అడిగారు. దాని మీద గవర్నమెంట్ యూనియా క్రైస్తవులకు సంబంధించిన గుర్తులు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అయితే అది ఎవరిది? క్రైస్తవుది. దీని మీద ఎవరు వ్రాతలు ఉన్నాయి? గవర్నమెంట్ వ్రాతలు ఉన్నాయి. కాబట్టి అది ఎవరిది? కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాని మీద ఉన్న చేతి వ్రాతను బట్టి ప్రభుత్వానికి ఏంటి, దేవునికి ఇవ్వాల్సింది. ఆ మాట చదువుదామా? అందుకైనా అలాగైతే కైసరువి కైసరుకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. తర్వాత మాట, వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. ఏం చేశారంట? ఆశ్చర్యపడి ఊరుకున్నారు. ఆయన చెప్పిన సమాధానమే. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు సత్యమును బోధిస్తే తట్టుకోలేక కుయుక్తితో ఉన్నారట. అందుకని అంటున్నాడు, యేసు ప్రభువు వారి కుయుక్తిని ముందే పసిగట్టాడంటే 23వ వచనంలో ఉంటాడు. కుయుక్తి తట్టుకోలేకపోతున్నారు. సత్యము బోధింపబడుతూ ఉంటే అప్పటి వరకు వారి హృదయాలలో ఉన్న అసత్యం తట్టుకోలేకపోతుంది. తలదించుకుంది అసత్యము. సత్యాన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి, భయపెట్టో బతిమాలో లొంగ తీసుకోవాలి. లొంగిపోతే అసత్యవంతులం. మనల్ని అసత్యవంతులుగా చేయడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడని చదువుకున్నాం. మొట్టమొదటిగా సత్యమందు ఆయన శిష్యులైన మనందరినీ ఆయన సత్యమందు ప్రతిష్ఠించుటకు వచ్చాడు. కానీ మనం మాత్రం కొన్ని సందర్భాల్లో అసత్యాలకి లొంగిపోతూ ఉంటాం. వారు భయపెట్టే భయాలకి, వాళ్ళు పేలే ప్రేలాపనలకి భయపడిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన శిష్యులైన మనందరం కూడా సత్యవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ఫలింప చేయగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. భక్తి విడిచిపెట్టిన వాని మార్గము వానికే ఎక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. చాలండి. ఇక్కడ మనం ఇప్పటిదాకా విన్న వాక్యాన్ని బట్టి భక్తి విడిచిపెడితే ఎలా ఉంటుంది, విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ వచనంలో రాయబడ్డ మాట. భక్తి విడిచిన వాని మార్గము వానికే ఎక్కసమగునంటే ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని చికాకులు పడతాడో, విడిచిపెట్టిన తర్వాత అసత్యాన్ని నమ్మితే అర్థమవుతుంది. అంటే నరకం దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదండి మనుషులకి. ఏదో రకంగా బతికేస్తాం భూమి మీద. అందుకే నమ్మకంగా ఉంటే ఆ మనుషుడికి వచ్చే సంతోషం ప్రత్యేకంగా ఉంటుంది అనే దాని వరకు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో చాలా మేలుకరమైనది. యేసు ప్రభు మాట్లాడిన మాటలు అర్థం చేసుకుంటే ప్రతి వారికి చాలా మేలుకరమైనది. అర్థం చేసుకోకుండా నాకు తెలిసినట్లుగా నేను చెప్తానంటే, నేను అంటుంటాను కదా, వాక్యాన్ని నమ్మండి, ప్రభువు నమ్మండి. ప్రభువు మాట తీసేస్తే భక్తి విడిసిన వారి మార్గం అయిపోతుంది. వారికి అనేక బాధలు వచ్చినాడు, బాధలు అనుభవించేటప్పుడు అర్థమవుతుంది. ఎవరు నీతిగా ఉంటే వారి నీతి వారిని కాపాడతారు. నేను ప్రార్థన చేసినంత మాత్రాన స్వస్థత కలగదండి. మీ నీతి మీకు న్యాయం చేసి పెడతారు.
మీ యథార్థత మీకు న్యాయం చేసి పెడతారు. అక్కడ చెప్పిన మాట అది. మంచివాని స్వభావాన్ని బట్టి ఎలా ఉంటాడు అనే దాని వరకు రాయబడింది. మరొకసారి చదువుతాం. భక్తి విడిసిన వాని మార్గం వానికే యక్షమగును, మంచివాని స్వభావం వానికే సంతోషం ఇచ్చును అన్నాడు. మంచివారు ఎవరు? భక్తి విడిచిన వారు ఎవరంటే అసత్యాన్ని నమ్మేటువంటి వాడు భక్తి విడిచిన వాడు. సత్యాన్ని పట్టుకుని నడిచేటువంటి వాడు, యేసు ప్రభువుని పట్టుకుని నడిచేటువంటి వాడు సంతోషంగా ఉండగలుగుతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాడు, నిలబడతాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ బండ మీద పడితే తునాతునకలు అయిపోయినా నిలిచి ఉంటుంది అన్నాడు. ఆయన రాయి అని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక చోట్ల రాయబడింది యేసు ప్రభు కొరకు. ఆయన ఈ లోకానికి మానవుడికి వస్తానికి దేవదూతలను వాడుకున్నాడు, మనుషులను వాడుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చే ముందు దేవదూత వచ్చి చక్కగా మాట్లాడుతుంది. లోకాసు వార్త 2:19 దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది ఆ దూత అనే దాని వరకు ఆయన చెప్తున్నమాట. లోకాసు వార్త 2:19 అయితే 2:19 అయితే లోకాసు వార్త 2:19 దగ్గర రాయబడ్డ మాట ఏంటంటే, చదువుదాం చూడండి. అది కాదు, అక్కడ లోకాసు వార్తలో 2:19 దగ్గర తెలియచేయబడ్డ మాట, గాబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి పంపబడి అక్కడ నిలిచి ఉన్నారు. అంటే మొదటగా దేవుని దగ్గర నిలిచింది గాబ్రియేలు దూత. నిలిచున్న తర్వాత దేవుడు వెళ్ళి మరియాకి వర్తమానం తెలియచేయమన్నప్పుడు వెళ్ళి చక్కగా తెలియచేస్తుంది. మొదట అధ్యాయం 19 దూత నేను దేవుని సముఖమున, మొదట అధ్యాయం లోకాసు వార్త 19 దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును మీతో మాట్లాడేదను, ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని అని గాబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి మరియాకు ఈ సువార్త తెచ్చిపెట్టిందటండి. ఏంటి ఆ సువార్త అనేది మనం చాలా సందర్భాల్లో వింటుంటాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటలు ఎక్కువగా వింటుంటాం ఈ నెలలో. అంటే ఇక్కడ దూత నేను దేవుని సముఖం ముందు నిలిచి ఉన్నాను, నా పేరు గాబ్రియేలు అనే దాని గురించి తెలియచేస్తుంది. నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడితిని అనే దాని వరకు మాట్లాడుతాను. అంటే పంపిన తర్వాత సత్యాన్ని చెప్తుందా అని అసత్యాన్ని చెప్తుందా? దూత మరియతో సత్యం చెప్తుందా అసత్యం చెప్తుందా? సత్యమే చెప్తుంది. అంటే నీ గర్భాన్ని ఒక కుమారుడు పుడతాడు, ఆయన తన ప్రజల్ని పరిపాలిస్తాడు, ఆయనే అందరికీ రక్షకుడు అని పేరు పెడతారు. యేసు అని పేరు పెడతారని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఇక్కడ గాబ్రియేలు దూత పంపబడ్డది దేవుని సముఖము నుంచి అనే దాని కొరకు రాయబడింది. అంటే దేవుని మార్గాన్ని విడిచేటువంటి వారు అసత్యంలో నడిచేవారుగా ఉంటారు. నమ్మకంగా జీవించేటువంటి వారు ఎన్ని నిందలైనా భరిస్తానికి ఇష్టపడతారు. నిజం. ఎందుకంటే యోసేపు నిందలు భరించాడు, మరియా నిందలు భరించింది. కానీ దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుస్తానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు చాలా సందర్భాలు వింటుంటాం కదా, రహస్యంగా విడిచిపెట్టేయాలనుకున్నాడట యేసేపు. అనుకుంటే ఆయన నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఆ నీతిమంతుడు దేవదూత స్వప్నంలో అతను కనిపించేటప్పటికి
మనసు మార్చుకుని విడిచిపెడతాం మానేసి నిందలు భరిస్తానికి ఇష్టపడ్డాడు. ఏంటి ఆ నిందలంటే రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. ఎవరన్నా ఒక భార్య వేరే వారికి వెళ్ళి గర్భం ధరించిందంటే చేతగానోడీడు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఆ నీతిమంతుడు ఎవ్వరి మాట వినటానికి ఇష్టపడలేదు. దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాడు. దేవదూత మాట విన్నాడు, చేర్చుకున్నాడు. అంటే అతనికి ఎలా సంతోషాన్ని కలగజేసింది? దేవుని మార్గంలో నడుస్తున్నాడు కనుక అతనికి ఆ సంతోషం దొరికింది. దేవుని మార్గంలో నడవకపోతే ప్రతి మాట నమ్ముతాడు. బుద్ధి లేనివాడు ప్రతి మాట నమ్ముతాడని రాయబడిన సామెతల గ్రంథంలో. అలాగా మనం ప్రతి మాట నమ్మకండి, వాక్యాన్ని నమ్మండి అని చెప్తుంటాను నేను. యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మీరు పరలోకం చేరాలంటే అసత్యంలో ఉంటే చేరరు, సత్యంలో ఉంటే చేరతారని యేసు ప్రభు తెలియజేశాడు. తండ్రి చెప్పింది చేయక మీరు మనుషులు చెప్పింది చేస్తారేంటి అన్నాడు ఆయన. గ్రహించాలి, ప్రతి మాట గ్రహించక మనుషులు చెప్పిన మాటలకు లోబడిపోతారు. అందుకే బుద్ధి లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు అన్నాడు. మనమేమో నమ్ముతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. మనుషుల మాటలు కదా, అందుకే నేను ఎక్కువ వచనాలు చూపిస్తుంటాను, అధ్యాయాలు చూపిస్తుంటాను. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడిస్తేనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. చూడాలంటే మన తప్పు ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే చూడలేరు, సంతోషంగా ఉండలేరు. ఆయన నమ్మితే బాధలు రావంటే వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. దేవుడు తప్పిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని తెలియజేసిన మాట ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. తాను అప్పగించే వారిని ఎరుగును కనుక చూడండి, యేసుప్రభు దగ్గర శిశువులు ఉన్నారు. తాను అప్పగించేవాడు ఎవరో యేసుప్రభుకి తెలుసు. అందరూ పవిత్రులు కారు మీరు అన్నాడండి. ఎందుకన్నాడు? అప్పగించేవాడు ఆయనకి తెలుసు కదా. అప్పగించేవాడు అసత్యంలో నడుపుతున్నాడు, లంచాలు తీసుకుంటానికి, డబ్బులు దాచుకుంటానికి. ఆయనకి తెలియదా? ఆయనకి అన్నీ తెలుసు, అయినా ప్రేమిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మీలో అందరూ పవిత్రులు కారు అని చెప్పాడు. పవిత్రులు ఎవరో అపవిత్రులు ఎవరో యేసు ప్రభుకు తెలుసు. ఈ లోకంలో ఉన్న మనుషులకు తెలియదు, తెలిసినట్లుగా మాట్లాడతారు. తన జీవితం తనకే తెలియదు ఎప్పుడేమవుతుందో, తెలిసినట్లుగా మాట్లాడతారు. ఎదట వారికి బోధించే నిన్ను నువ్వు సరి చేసుకోలేవా అన్నాడు యేసు ప్రభువే. నీ కంట్లో దూరం ఉండగా ఎదటవాని కంట్లో ఎందుకు నలకని ఎదుగుతున్నావు అన్నాడు. ఆయనకి తెలియదంటే అందరి హృదయాన్ని పరిశీలించేవాడు, దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. కొద్ది రోజులు ఏమీ తెలియనట్టు విడిచిపెడుతుంటాడు ఆయన. అది తెలియచేస్తానికే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి నేనే సత్యాన్ని అన్నాడు ఆయన. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. అంటే తాను అప్పగించేవారు ఎవరో యేసుప్రభుకు ముందుగానే తెలుసు. అందుకే మీలో అందరూ పవిత్రులు కారు అన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? ఒక మనుషుడు అసత్యంలో నడుస్తున్నాడని. అసత్యాన్ని వెంబడించేటటువంటి వాడు దేవుని రాజ్యం చూడలేడు. ఈ లోపల ఉన్న మనుషులు చెప్పేచ్చు, మీరు వచ్చి కానుకిస్తే చాలు దేవుని రాజ్యం చేరిపోతారు. మీరు దేవుని రాజ్యంలో ఉంటుంది, మీరు ఇచ్చే కానుక అంటాడు. దేవుని రాజ్యంలో ఉంటుంది, ఇక్కడ ఉన్న పాస్టర్ తింటాడు అంతే. ఆయన మాట ప్రకారంగా నడుతూ ఏ సాయం చేసినా అది దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నాడు అంతే ఆయన. తండ్రి చెప్పింది చేయక ఎందుకు నన్ను ప్రభు అని ఇసుకిస్తారు? సత్యాన్ని వెంబడించండి అన్నాడు. అందుకే మనం మొదటగా చదువుకున్నది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం దగ్గర
రకరకాలుగా జీవించేటువంటి వారిగా ఉంటున్నారు ఈ లోకంలో ఉన్న మానవులు. నిజం చెప్తే యేసుప్రభు రాకముందే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, నిజమైన స్నేహితుడు బహిరంగంగా గద్దిస్తాడు అన్నాడు. గద్దింపు మనుషుడికి నచ్చదు, అందుకే దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయంలో. దిద్దుబాటు అనేది ఒక మనుషుడి మంచి దారిలో నడవాలని చెప్తే అసహించుకుంటారు ఈ లోకంలో ఉన్న మనుషులు. కానీ నమ్మకంగా జీవిస్తే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యులు కాదు. మనుషులు పని చేయించుకోవడం కొరకు లేకపోతే రాబట్టుకోవడం కొరకు పొగడొచ్చు, పొగడతలకి ప్రయోజనం ఏమి ఉండదు. ప్రభువు మాట ప్రకారం నడిచేటువంటి వాడు ధన్యుడు. మనం చదువుకున్నాం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు ఆ 2వ వచనం దగ్గర. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకో అన్నాడు మొదటగా. సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట విని దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడితే ప్రతిదానికి ఒక కొలత అనేది ఉంది. గ్రాములు కానించి వేసం అంటారు, చిన్న సీమ తలకాయ ఎంత బరువు ఉందో కూడా తెలియజేస్తారు. దానికి కొలత అంటే మామూలుగా తూనిక అంటారు దాన్ని. ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తూనిక అనేది ఉంది, అదే తీర్పు అన్నాడు. ఆ తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ మనం కొంచెం నీతిగా జీవిస్తానికి ఇష్టపడాలి. ప్రభువే అందరికీ రక్షకుడిగా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, ఆయన మాట వింటేనే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని నమ్మిన వారు ధన్యులు. ఆ ప్రయోజనకరంగా ఉంటే ఇక్కడ భూమి మీద ఉన్న రోజులన్నీ కష్టాలే ప్రతి మనుషుడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషుడు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడు. ఇలాగే ఉంటాం కానీ మహిమ శరీరం ధరించుకుని ఉంటారు. అలాగా అక్కడ సంతోషంగా ఉండగలుగుతామని తెలియచేస్తానికి మానవ రూపంలో ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన వస్తానికి కొద్దిమందిని వాడుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత అనేక సత్యాలు తెలియజేశాడు. ఆయన వస్తానికి కొద్దిమందిని వాడుకున్నాడంటే దేవదూతలు వాడుకున్నాడు, మనుషులను వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనుషులు వాడుకున్నాడంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను అని ఇక్కడ ఈ 14వ వచనం దగ్గర రాయబడ్డమాట. ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తానికి ఇష్టపడుతున్నాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇమ్మాను అనే పేరుకు అర్థం ఏమిటి అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము అని మత్తయి సువార్తలో రాయబడింది. ఇక్కడ మనుషుని వాడుకున్నాడు. ఈ విధంగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుడికి అంటాది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరం అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము అని తెలియజేసి ఈ విధంగా మనుషులు వాడుకున్నాడు. గాబ్రియేలు దూతను పంపించి దేవదూతలను వాడుకున్నాడు దేవుడు. అదే గాబ్రియేలు దూత మామూలుగా పొలంలో ఉన్న వారికి వెళ్ళి చక్కగా సువార్త తెలియజేసేది. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానము మీకు తెలియచేస్తున్నాను అంది. అన్నప్పుడు గొర్రెలు కాసుకుంటున్నారు రాత్రి సమయంలో. ఈ మాట విని చూస్తానికి వెళ్ళారు.
వారి జీవితాలు ధన్యమైనవి. అలా చాలా సందర్భాల్లో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అని అంటే పశువుల తొట్టులో పుట్టాడు అంటుంటారు. పశువుల పాకలో పుట్టాడంట. పాకలో పుట్టాడని రాయబడదు బైబిల్లో. పశువుల తొట్టులో శిష్యులు పరుండబెట్టారని రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ మరియమ్మ తన తొలిసూరి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టారని రాయబడి ఉందండి. పశువుల తొట్టులోనే, పశువుల పాకలోనే, పశువుల సాల్లోనే కన్నదన్నట్టు మాట్లాడుతుంటాం. ఎందుకంటే సత్రంలో స్థలము లేనందున శిష్యులు తీసుకెళ్లి పశువుల తొట్టులో పరుండబెట్టారు. చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి మనం ఇదే వింటుంటాం. అలా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు పడ్డాడో అది ఆయనకి తెలుసు. ఆయన ఎవరికైతే కనిపిస్తారో వాళ్ళకి తెలుసు. ఆయన ప్రేమ, ఆయన దీనత్వము, ఆయన ఏ విధంగా నడుస్తున్నాడు. మనకు ఆ దీనత్వం లేదండి, నాకు కూడా లేదు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే దేవదూత వచ్చి ఒకసారి సామ్యూయల్ గారి ఇంటికి వెళ్ళమను, నేను వెళ్ళాను. ఇల్లయ్యా అంది. నేను వాడు చెప్పిన మాట వినరాను, నన్ను ఇలాగే అన్నాను. నేను దీనత్వం ఉంటే అలాగే వెళ్తానని ఎందుకు, కానీ దీనత్వం లేదు, వెళ్ళనని చెప్పాను నేను. వాళ్ళు ఏ అలవాట్లు మానుకోరు. అలాంటి వాళ్ళు ఉంటే సంఘం కూడా చెడిపోతారు. నేను ఇలాగే చెప్పాను మరి. కానీ దేవుడు ప్రేమమయుడు. అలాగా ఆయన మాట వింటే చెప్పమన్నాడు, చెప్తూ వరకే మనవంతు, వినేవారికే చెప్పండి, విననట్టు వాడిని విడిచిపెట్టండి అన్నాడు. అదే ప్రభు ఈ లోకానికి వచ్చి. పందుల ముందు ముచ్చాలేస్తే పందులకు తెలీదు, ముద్దుతో గడ్డి తీయాడు అనే మాట్లాడాడు యేసు ప్రభు. అలా చాలా సందర్భాల్లో సైతాన్ని వెంబడించేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే తొందరగా వినరండి. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మా బతుకు మాది, మా ఇష్టం, నువ్వేంటి మాకు చెప్పేది, బొట్టోడు మాకు వివరిస్తాడా, మాకు చెప్తాడా అన్నారు. కృష్ణాపురం వాక్యం చెప్తుండే, వాక్యాన్ని చెప్తున్నాడు ఆయన. మామూలుగా చరిత్రలో అంటే నీ ఇంట్లో చరిత్ర చెప్తులేదు. అది అర్థం కాకపోతే, అర్థం చేసుకోకపోతే ఎవరేం చేయగలుగుతారు? అందుకే బైబిల్ చెప్తున్న మాటల్లో ఇందా మనం చదివాం, ప్రసంగి గ్రంథం. ఆయన తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే లోకమంతా వెలుగైన నా దేవుడిని చూడండి, మనుషుల్ని కాదు చూసేది. ఆయన ఏం చెప్పాడంటే మీరు నా మాట వింటే మీరు వెలుగై ఉంటారన్నాడు. ఆ వెలుగు ఎలా ప్రత్యక్షం అవుతుంది? వాళ్ళు ప్రేమించి మా కొరకు ప్రార్థన చేయండి అంటే ఈ రోజో రేపో ఎల్లుండో సంవత్సరానికో మొత్తం మీద చేసిన ప్రార్థనగా ఇంట్లో కార్యం జరుగుతుంది. అప్పుడు నమ్మగలుగుతారు. అలా మనుషుల్ని నమ్మితే కాదు, కానీ దేవుడిని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి అడిగితే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎంత మనం చదివాం, యోహాను సువార్తలో అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయంలో 11వ వచనం దగ్గర మనం చదివాం, మీలో అందరూ పవిత్రులు కారు అన్నాడు యేసు ప్రభు. ఎరుగును కనుక చెప్పాను. వేసుకున్న తర్వాత కూర్చుండి నేను మీకు ఏం చేశానో మీకు తెలిసిందా అని అడుగుతున్నాడు శిష్యుల్ని. ఏం చేశాడంటే పాదాలు కడిగాడు. మీరు అలా ఒకరికొకరు కడగండి అన్నాడు. మనం ఇష్టపడ్డాం కదా ఎవరికొకరు పాదాలు కడుగుతాం. ఇష్టపడితే ఆయన మాట విని అనుసరించి నడిచేటట్టు వారుగా ఉంటాం. మీరు నేను చేసింది మీకు అర్థమైందా అని అడుగుతున్నాడు ఆయన. అలా మీరు కూడా చేయండి అని చెప్తున్నాడు ఆయన. అలా చేసేటట్టు వారిగా ఉంటే ధన్యం. సత్యాన్ని వెంబడించేవారుగా, నువ్వు నా పాదాలు కడుగుతుంటే నాకు వద్దు అనేటువంటి వారిగా ఉంటారు. అలాగా 2-3 సార్లు చేసాం, వద్దు అంటున్నారు, ఆగిపోయాం. అలా సందర్భాన్ని బట్టి
ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారంగా నడవమని ఆయన చెప్తున్నాడు. అపస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం దగ్గర, అపస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. అపస్తుల కార్యాలు, మీరు సిలువ వేసిన యేసుని చూడండి, సిలువ వేసిన క్రీస్తుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నాడండి. ప్రభువులకు ప్రభు అయిన, రాజులకు రాజు దేవుడే నియమించి భూమి మీదకి ఆయన మానవుడిగా పంపించాడు. ఆయనే మానవుడిగా వచ్చాడు. ఎదురుగుండాలు వచ్చి నేను దేవుడిని చెప్పుకుంటే నాకు ఇంత బంగారపు మొట్టకే నేను నమ్ముతానంటారు ఈ లోపల ఉన్న మనసు. మొదటగా నా మాట విని నువ్వు సరి చేసుకో, నీకు బంగారం ఉచితంగా వచ్చేస్తుంది అంటున్నాడు దేవుడు. సరి చేసుకోరు కదా. ఆశ అనేది మనుషుడికి బాగా ఉంది, ప్రతి మనుషుడికి, నాతో సహా. ఆశ లేని మనుషుడు లేడు. నేను దేవుడిని చెప్పుకుంటే నువ్వు దేవుడు అని నాకు నిరూపణ కావాలంటే నాకు ఇంత బంగారపు ముద్దిస్తే నేను నమ్ముతానంటాడు, లేకపోతే ఇంత డబ్బు ఇస్తే నమ్ముతానంటాడు, లేకపోతే బిల్డింగ్ ఇస్తే నమ్ముతానంటాడు. ఇలాంటివి కావాలి మానవులకి. నిన్ను నువ్వు సరి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తానికి వచ్చాడు ఆయన. ఆ సంతోషం తర్వాత సంగతి. ముందు మేము పని చేయకుండా కష్టపడకుండా మాకు సుఖంగా ఉండాలంటే మేము అడిగింది ఇచ్చేయాలి. నువ్వు అంతే. మమ్మల్ని రక్షిస్తానికి వచ్చానన్నావు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రాని, నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పావు కదా. మరి వచ్చాం, విశ్రాంతి ఎక్కడుంది? ఎక్కడ లేదు. సమస్యలే సమస్య. అంటే పరలోకి వెళ్తే అక్కడ ఉంటుంది విశ్రాంతి. కొద్ది రోజులు ఇక్కడ కష్టపడాలి. ఇదొక ప్రయాణం, ఇదొక యాత్ర. ప్రతి మనుషుడికి, ప్రతి జీవికి కూడా బ్రతుకున్న భూమి మీద బ్రతుకున్న కొద్ది రోజులు. శాశ్వతమైన రాజ్యం అక్కడ ఉంది. అక్కడికి చేరాలనే దాని కొరకు ఆయన ఈ లోకానికి ప్రభువుగా క్రీస్తుగా వచ్చాడు. ప్రభు అనగా అధికారి. ఆ అధికారిగా వచ్చాడు. చెప్పిన మాట వింటే వారికి ధన్యులు, విని విడిచిపెడితే ఎవరి తిప్పలు వాళ్ళతోనే ఉంటాయి. తర్వాత అర్థమవుతుంది. అందుకే వినేవారికే చెప్పండి, విననట్టు వాడిని విడిచిపెట్టండి అన్నాడు యేసుప్రభు. వినేవారు ధన్యులు, వినకుండా మేము ఇలాగే ఉంటాం అనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అందుకే ఆయన తెలియజేశాడు. మొదటగా మనం చదివాము సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం దగ్గర, ఏ దారిలో నడుతున్నావో నిన్ను నువ్వే పరిశీలించుకో అన్నాడు. నీకు కష్టాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే నువ్వు భక్తిని విడిచిపెట్టు. నీ శరీరం నీకు బరువైపోయింది, తేలికగా లేదు. బాధలు, శ్రమలు, శోధనలు. భక్తి వినిచిన వారి మార్గం వారికే యక్షమగును అన్నాడు. అలాగా శ్రమలు భరిస్తూ నాకు ఇందులోనే సంతోషం ఉందనుకునేవాడు కొద్దిమంది ఉన్నారు. లేదు లేదు, ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయో, ఎలా పోతాయో అని ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి దాన్ని పోగొట్టుకునేవాడు కొద్దిమంది ఉన్నారు. నమ్మకంగా జీవించమంటున్నాడు. నమ్మకం అనేది ప్రభు మీద ఉండాలి, మనుషుల మీద కాదు. ఆయన చెప్పింది వింటూ ఆయన మాట ప్రకారంగా నడతానికి ఇష్టపడితే మనం అనేక మేలుని చూసేవారిగా ఉంటాం. దేవుడు చేసిన మేలు ఎదటి వారికి చెప్పేటటువంటి వారిగా ఉండగలుగుతాం. దాన్నే సువార్త. ఎదటి వారికి చెప్పిన మాటే సువార్త. అది సాక్ష్యమే కావచ్చు, వాక్యమే కావచ్చు. ఏ మాట వచ్చినా వీళ్ళ వినయాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఎదటి వారు ప్రభువుని మెచ్చుకునే వారిగా ఉండగలుగుతారు. ప్రభువుని నోచుకునేటువంటి వారిగా ఉంటున్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషింపబడుతుంది అన్నాడు ఆయన. అలా దూషింపబడకుండా ఉండాలంటే ప్రభు తెలియజేసిన మార్గాన్ని బట్టి ఆయన మాట కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం దగ్గర మాట చదువుతాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. మరియు అపరాధముల వలనను ఉండుట వలనను దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు ఉండిన
శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. చాలండి. ఇక్కడ మనం చదువుకునే మాటలో కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం దగ్గర ఇక్కడ మనకు ఆయన తెలియజేస్తున్నాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో శిలువకు కొట్టి దాని మీద చీరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి బహుటంగా వేడుకను కనపరిచాను అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ 13వ వచనం దగ్గర నుంచి మనం 15వ వచనం చదివాం. దేవుని మాట విని దాని ప్రకారంగా నడిచేటట్టు వారుగా ఉండేటట్టు వారు ఎలా ఉండాలి అనే దాని కొరకు అపరాధులుగా ఉండకూడదు అనే దాని కొరకు చెప్పాడు. అంటే సున్నతి అంటే పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలు యోధావారు శరీర సంబంధమైన సున్నతి చేయించుకునేవారు. ఇప్పుడు సున్నతి అనే దాని కొరకు బాప్తిసం. దాన్ని మీ బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష నుంచి తప్పిస్తానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మానవుడు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని రక్షిస్తానికి వచ్చాను కనుక నమ్మి బాప్తిసం తీసుకోండి అన్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనే దాని కొరకు చెప్పాడు ఆయన. చేసిన తప్పులు మరలా చేయకండి, విడిచిపెట్టేయండి. వాటిని విడిచిపెడితే మీరు మరణంలో 2 రకాల మరణాలు ఉన్నాయి. బాప్తిసం ద్వారా ఒక మరణం, శరీర సంబంధం ద్వారా ఒక మరణం. బాప్తిసం ద్వారా మరణించిన మరణం ఈ శరీరంతోనే ఉంటారు. శరీర సంబంధంగా మరణించిన మరణం ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారో మీరు చేసే క్రియలను బట్టి నేను మీ కొరకు శిలువ వేయబడ్డాను. నేను రాసిన రాత ఉందో చూశారు, ఆ రాత స్థిరంగా ఉంటుంది, అది ఏం చిరిగిపోయేది కాదు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదంటే మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునండి అన్నారు. హృదయం అనే పలక మీద రాసుకోండి అంటే చదువుకున్నాం, విన్నాం, గుర్తుంచుకోవాలి, దాచుకోవాలి అనే దాని కొరకు. అలా దాచుకునేటట్టు వారిగా ఉంటే అపరాధులుగా తీర్చబడరు, దేవునికి విరోధులుగా తీర్చబడరు, నీతిమంతులుగా తీర్చబడతారు, దేవుని రాజ్యాన్ని చూస్తారు. లేదు, ఎందుకంటే మేము ఏ విధంగా జీవించినా పరలోకి వెళ్ళిపోతామని చెప్పేటట్టు వారు ఉన్నారు. ఏ విధంగా జీవించినా పరలోకి వెళ్ళరు, నీతిగా జీవిస్తేనే పరలోకం చూడగలుగుతాం. అందుకే భక్తి విరిచిన వాని మార్గం ఎక్కసమగునంటే వానికి ఎవరు విడితే వాడికి కష్టంగా ఉంటుంది అన్నమాట. అలా కష్టంగా ఉండకూడదు అంటే ప్రభువు మాట జాగ్రత్తగా విని దాన్ని వెంబడించేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ ఈ కొలసీ పత్రికలో చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆ కొలసీ పత్రిక? మొదటగా మనం చదివితే, మీ కొరకును లవోదికల వారి కొరకును శరీరముగా చదువుదాం చూడండి. కొరకును నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. తెలుసుకొని కూర్చున్నాను. చదవండి.
ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. స్పష్టంగా క్రీస్తుని అంగీకరించినట్టు వారు, నమ్మకంగా జీవించేటటువంటి వారి కొరకు దేవుడు మనసును వాడుకుని ఈ విధంగా నడిపిస్తున్నాడు. ఆ దినాల్లో పౌలు గారు చెప్తున్నాడు, శరీరధారిగా వచ్చిన మనుషులు ఆయన కొరకు కొంచెం ప్రయాసపడితే వాళ్ళ కొరకు జీవి కిరీటం ఉంచబడి ఉన్నది. అది మనుషులకు కనిపించేది కాదు, పరలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ వాడబారని కిరీటం అన్నాడు, అంటే వాడిపోదన్నమాట. అండి నీరసం వచ్చింది, చేత కావట్లేదు అనేది లేకుండా నడిపిస్తాడు. జీవ కిరీటం అనేది యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు, ఆయన రాజ్యంలో ప్రవేశపెడతాడు నమ్మకంగా ఉండేటువంటి వారికి. ఆయన మాట వింటూ ఆయన మాటను అనుసరించి నడిచేటువంటి వారి కొరకు అనేక మంది అనేక విధాలుగా పోరాడుతున్నారు. సత్యమేదో అసత్యమేదో గ్రహించి అనుసరించి నడిస్తే భక్తి విడిచిపెట్టకుండా మంచివారిగా ఉంటూ సంతోషంగా ఉండగలుగుతారని సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 14వ దగ్గర కింద మాటలో మనం చదువుకున్నాం. సంతోషం కావాలంటే ప్రభు వైపు చూసి నడిచేటువంటి వారిగా ఉండాలి. నమ్మకంగా దేవునికి కనిపిస్తే మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంచుతాడు ఆయన. ఎన్ని శ్రమలు ఎదురైనా శ్రమ అనిపించుకోకుండా దేవుడు నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి హృదయాలు ఫలింపచేయగా. పరిశుద్ధుడై సమయంలో ప్రభు ఎన్నో వాక్యం హృదయాలు మీరు ఫలింపచేయండి, గ్రహించే మనసును దయచేయండి. మీరు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో నేను కొన్ని మాటలు మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఆ దినాల్లో మీరు దేవదూతను వాడుకున్నారు, అనేక మంది మనుషులను ప్రవక్తలుగా తీర్చి వారిని వాడుకున్నారు. అనేక సందర్భాలు అనేక మాటలు మీ లేఖలో రాయబడి ఉన్నవి. అవన్నీ మేము తెలుసుకుంటానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి పాట పాడుతుండగా కానుకోవాలి.